హాయ్ హలో గుత్తి వంకాయ కర్రీకి ముందుగా వంకాయలను కట్ చేసుకొని ఆయిల్లో సాఫ్ట్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయించుకోవాలి. ఇదేలాగా గ్రౌండ్ నట్స్, లవంగం, చెక్క, యాలకులు మంచిగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అదే చేత్తో కొంచెం చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. మంచిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక 2 టమాటాలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ను దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటో పేస్ట్లో ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన టమాటో పేస్ట్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆగి తర్వాత దీంట్లో సరిపడా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా దీంట్లో చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్, గరం మసాలా అన్నింటినీ మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మంచిగా అన్నీ కలిసేలాగా కలిపెట్టుకోవాలి. మేము కొంచెం సాల్ట్ ఎక్కువ తింటామేమనుకోకండి. ఇప్పుడు అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో ఇందాక మనం పొడి చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ను కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పౌడర్ను మంచిగా మొత్తం కలిసే విధంగా కలదిప్పుకోవాలి. ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అన్నీ కలిసే విధంగా కలబెట్టుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా దీంట్లో డిప్ చేసుకోవాలి. అన్ని వంకాయలను నీట్గా పెట్టేయాలి. ఇప్పుడు ఆ వంకాయలన్నిటినీ మంచిగా ఆ మసాలాలో ఉండేదాకా ఉంచుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ చేసుకునేలాగా ఉంచుకోవాలి. లాస్ట్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మంచిగా మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేయాలి. తర్వాత చూస్తే కొత్తిమీర మేము ఎక్కువ తింటాంలేండి, అందుకే ఎక్కువ యాడ్ చేసుకున్నాం. మీ ఇష్టం, అది ఆప్షనల్. మంచిగా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచేయండి. ఇప్పుడు చూడండి, మన గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇప్పుడు మా సిస్టర్ ఎలా ఉందో టేస్ట్ చేస్తుంది. చూడండి, ఫేస్ చూపించదులేండి, కొంచెం షై. చాలా బాగుందని చెప్తుంది. అందరికీ చూసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.